ఎదుర్కోలేకే కక్ష సాధింపునకు పాల్పడుతూ ఉన్నారని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అన్నారు. పార్టీలో యాక్టివ్గా ఉన్నామని తన భార్యను కూడా కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు. చట్టానికి కట్టుబడి పనిచేస్తామంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. అనంతబాబు పరారీలో ఉన్నారన్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన కొద్ది రోజులుగా చట్టసభలో అంటే శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి శాసనమండలిలో ఆయన హాజరవుతున్నారు. ఇవాళ కూడా ఆయన శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. శాసనమండలి సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆందోళన కూడా అనంతబాబు పాల్గొన్నారు. మనతో మాట్లాడేందుకు అనంతబాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూస్తారు? ఇప్పటివరకు మీరు పారిపోయారనేటువంటి ప్రచారం జరుగుతుంది. మీరు అంతకుముందు వారం పాల్గొన్నారు, ఇప్పుడు కూడా ఈరోజు కూడా సమావేశాలకు వచ్చారు. ఎందుకు ఈ రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది? దీని మీద ఉన్నటువంటి రాజకీయ ఉద్దేశం ఏంటి? ప్రచారం మీడియాలో జరిగిందండి. మరి ఎందుకు జరిగిందో మీకే తెలియాలి. ఎందుకంటే నేను ఇక్కడ కంటిన్యూగా సెషన్స్కి హాజరవుతా ఉన్నాను. ఈ మధ్యకాలంలో 2 రోజులు ఏదో పని ఉండి లేను. శని ఆదివారం సెలవు. యాక్చువల్గా నేను ఏదో పని ఉండి వెళ్ళాను. సహజంగా పని ఉన్న పని మీద వెళ్తూ ఉంటాం కదా. నేను ఎందుకు పారిపోవాలి, ఎందుకు దోకోవాలి? నేను బెయిల్ మీద ఉన్నాను. దాన్ని నాకు ఆల్రెడీ డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది. మన సుప్రీంకోర్టు కూడా దాన్ని అబ్సల్యూట్ బెయిల్ చేసింది, పర్మనెంట్ బెయిల్ చేశారు సుప్రీంకోర్టు వారు. నేను కన్నప్పుడు నేను పారిపోవాల్సిన పని ఏంటి? ఎందుకంటే వాస్తవాలకు దూరంగా కొన్ని ఛానల్స్ కొన్ని వెళ్ళి అవి ఏదో రకంగా అనంతబాబుని అన్పాపులర్ చేయాలని, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సెలవుల పల్లలే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇష్యూ జరిగిన కాడి నుంచి మీడియాలో రకరకాల వదంతులు వచ్చినాయి. ఎప్పుడు కూడా మీడియా ముందుకు ఎందుకు రాలేదంటే కోర్టులో ఉన్న వ్యవహారం గురించి మనం మాట్లాడకూడదని నేను ఊరుకున్నాను. కానీ ఏమి చేసినా అతను మాట్లాడతలేదు. మేము ఇచ్చినవన్నీ కరెక్ట్ అమ్మో అని అనుకుంటే అది మీ అవివేకం అని నేను అంటా ఉన్నాను. ఎందుకంటే ఇంకోటి నేను చెప్తా ఉన్నాను. దీన్ని ఒక కులాన్ని ఆపాదిస్తూ ఉన్నారు. కులానికి ఆపాదించడం నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది మెజార్టీ వాళ్ళు ఎస్సీలు ఎస్టీలే. నేను ఇది కుల గొడవ కాదు, రాజకీయ గొడవలు కాదు. కులానికి ఎందుకు ఆపాదించి ఎలా చేస్తారంటే ఈ కుటుంబం వాళ్ళు ఇది ఒక కులానికి ఆపాదించి, ఒక రాజకీయానికి ఆపాదించి, ఒక రాజకీయ పార్టీకి ఆపాదించి రాజకీయంగా లబ్ధి పొందాలని ఈవేళ నా ఇష్యూని వాడుకోవాలని ఈవేళ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత ఘోరం అండి. నా చుట్టూ 10 మంది ఉంటే 10 మందిలో 8 మంది నా దగ్గర ఎస్సీలు ఎస్టీలు ఉంటారు. నేను వాళ్ళని ఏ రకంగా ఆదరిస్తానో, ఏ రకంగా వాళ్ళ హక్కును చేర్చుకుంటానో వాళ్ళందరికీ తెలుసు. ఈవేళ నేను 2 పర్యాయాలు ఆ ప్రాంతంలో నెగ్గలిగానంటే ఎస్సీలు ఎస్టీల పట్ల నేను ఏ రకంగా మసులుకుంటానో, ఏ రకంగా చేస్తానో, వాళ్ళకి ఏ రకంగా అండగా సహాయంగా ఉంటానో ప్రతి ఎస్సీలకి ప్రతి ఎస్టీలకి తెలుసు. అందుకని 2 పర్యాలు మనం నెగ్గగలిగాం. ఇంత గాలిలో కూడా మేము ఓడిపోతా కేవలం 9,000తో. మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, ప్రజాప్రతినిధిగా ఉన్నారు, పొలిటికల్ లీడర్గా ఉన్నారు. కానీ ఇంట్లో మీ మిస్సెస్ని కూడా ఈ కేసులోకి లాగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆమె చేసినటువంటి ఇష్యూ ఏంటి? ఈ విషయంలో మీరు ఏమి స్పందిస్తారు? అనంతబాబు ఈ కేసుని అడ్డు పెట్టుకుని అనంతబాబుని ఏదో రకంగా ఇంట్లోంచి బయట రాకుండా చేయాలి, అనంతబాబుని భూస్థాపితం చేయాలి అని ప్రభుత్వం ఆ పార్టీ వాళ్ళందరికీ ఉంది. నేను అయినా సరే నేను పార్టీలో తిరుగుతూ ఉన్నాను, పార్టీలో యాక్టివ్గా ఉన్నాను. అయినా సరే వీళ్ళ కుటుంబాల మీదకి వచ్చి కుటుంబాలను ఇబ్బంది పెడితే, కనీసం వీళ్ళు మానసికంగా వీళ్ళని దెబ్బతీస్తే వీళ్ళందరినీ కూడా ఆడది ఇంట్లోంచి బయట రారండి. ఇంట్లోంచి బయట రానే ప్యూర్లీ హౌస్ వైఫ్. మా వైఫ్ని తీసుకొచ్చి కేసులో ఇన్వాల్వ్ చేసి సుమారుగా ఒక 8 నెలలు బట్టి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. దాని మీద కూడా కోర్టుకి వెళ్ళాం. కోర్టు కూడా గతంలో నోటీస్ ఇస్తే కోర్టుకి వెళ్ళాం. కోర్టు ఏమో నోటీస్ ఇంకో ఫర్దర్ నోటీస్ ఇచ్చేదాకా ఎటువంటి స్టెప్స్ తీసుకోవద్దని కోర్టు ఇచ్చింది. దాని మీద మేము కామ్ ఊరుకున్నాం. మేము మా పని మేము చేసుకుంటున్నాం. చేసుకుని ఎక్కడికైనా ఊరిపోతే ఇలాగ సెలవుల పల్లలు అల్లితే మేమేం చేయకపోతాం. అంటే మీరు ఆల్రెడీ 6 నెలల పైగా జైల్లో వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇప్పుడు మీ మిస్సెస్ మీద కేసు పెట్టడం, ఆవిడ కూడా ప్రత్యక్షంగా మీరు చేసినటువంటి కేసుకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్ అయి ఉన్నారనేటువంటి ఒక అభియోగం, ఒక ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంత ఉంది? అవన్నీ కోర్టులో ఇష్యూలో నేను మాట్లాడకూడదు. ఇది కోర్టు విల్ డిసైడ్. కోర్టులో అంశాల గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయకూడదు. ఈవేళ అయితే వాళ్ళైతే క్రియేట్ చేసి ప్రయత్నం చేశారు, అన్యాయంగా ఇరికించారు, అన్యాయంగా పెట్టారు. రైట్. మొత్తం చేసి చూసుకుంటే కనుక కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం దర్యాప్తులో ఉంది కాబట్టి దానిపైన కామెంట్స్ చేయడానికి కూడా మనకు అర్హత లేదు. అదే టైంలో తనను రాజకీయంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. రాజకీయంగా జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే తనను ఇబ్బంది పెడుతున్నారని కూడా ఎమ్మెల్సీ అనంతబాబు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో హరీష్, ఐ న్యూస్, అమరావతి.